హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ బడ్జెట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. అదే 70-20-10 రూల్. సో ఇదొక బడ్జెట్ స్ట్రాటజీ. మెయిన్గా ఈ రూల్ దేనికి అంటే, సో ఈ బడ్జెట్ స్ట్రాటజీ వల్ల మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ట్యాక్స్ కట్టంగా మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో, ఎయిదర్ జాబ్ పరంగా కానీ లేదా బిజినెస్ పరంగా కానీ మీకు వచ్చిన ఆదాయాన్ని ఏదైతే ట్యాక్స్ కట్టిన తర్వాత మిగులుతుందో, సో దాన్ని మనం ఏ విధంగా మన పర్సనల్ యూసేజ్కి అలాగే సేవింగ్స్కి యూజ్ చేస్తామో దానికి ఉపయోగపడే బెస్ట్ బడ్జెట్ స్ట్రాటజీ. సో అదే ఈ 70-20-10 రూల్. ఇందులో ఈ 70% అంటే మెయిన్గా 70% ఫర్ నీడ్స్. అంటే ఈ పోర్షన్ మనకు బేసిక్గా మన లివింగ్ ఎక్స్పెన్సెస్కి, మన ఇంటి ఖర్చులకి, మన ఇంట్లో మొత్తం గ్రాసరీస్, ట్రాన్స్పోర్టేషన్, రెంట్, మార్టగేజ్, అలాగే ఎసెన్షియల్ హెల్త్ కేర్, వీటన్నిటికీ కలిపి బేసిక్ నీడ్స్కి ఉపయోగపడేది ఈ 70%. సో అలాగే 20% ఫర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ పోర్షను మనకు బేసిక్గా ఫ్యూచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే దానికి, మన పిల్లల ఫ్యూచర్ గురించి కానీ, మన గురించి కానీ, ఏదైనా హెల్త్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సులు కానీ వాటికి స్పెండ్ చేసేదాన్ని 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం 20%ని యూజ్ చేయొచ్చు. అలాగే 10% ఫర్ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఆర్ డెట్ రీపేమెంట్. ఈ పోర్షన్ మనకు పర్సనల్గా ఏమైనా ఎంజాయ్మెంట్స్ ఉన్నా, హాబీస్ ఉన్నా, ఎంటర్టైన్మెంట్ ఉన్నా, లేదా మనకి ఏదైనా అప్పులు ఉంటే దాన్ని రీపేమెంట్ చేసేదానికి ఈ 10% అనేది ఉపయోగపడుతుంది. సో ఇది 70-20-10 రూల్ అంటే. ఈ 70-20-10 రూల్ అనేది ఫ్లెక్సిబుల్ గైడ్ లైన్. ఇది మన యొక్క పర్సనల్ రిక్వైర్మెంట్ని బట్టి, ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి, అలాగే మన యొక్క పరిస్థితులను బట్టి కొంత పర్సంటేజ్ అనేది మారుతూ ఉండొచ్చు. బేసిక్గా ఈ 70-20-10 రూల్ అనేది మన ఫైనాన్షియల్ బడ్జెట్కి, ప్లానింగ్కి, అలాగే మన మనీ సేవ్ చేసుకునే దానికి, అలాగే ఫ్లెక్సిబుల్గా ఖర్చు పెట్టుకునే దానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. బాగుంది కదా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరోసారి కలుద్దాం. బాయ్.